నమస్కారం. వెల్లా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాబ్ క్యాలెండర్ విడుదల పట్ల హర్షం వ్యక్తం చేసిన చీఫ్ విప్. సిబిసి చర్చి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ఎంతో అభినందనీయంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఏదైతే యువగలం పాదయాత్రలో చెప్పిన హామీని నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఇటువంటి అవకాశం కల్పించలేదని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలలకే పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఉగాది కానుక జాబ్ క్యాలెండర్ యువగళం హామీ నిలబెట్టుకున్నటువంటి ప్రజాప్రభుత్వం. గతంలో నారా లోకేష్ గారు పాదయాత్రలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని యువగళం పాదయాత్రలో లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది. అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి సంసిద్ధంగా ఉంది. ఆ దిశగానే ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇరవై నెలల్లోనే 6,28,347 ఉద్యోగ నియామకాలు జరిగినాయి. ఇదో చరిత్ర. ఏ రాష్ట్రంలో ఇన్ని ఉద్యోగ అవకాశాలు రాలే. ఒక్క ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కృషి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరోపక్క ఐటీ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు దావోస్ కూడా వెళ్ళి మరి 16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి అగ్రిమెంట్తో కలిపి మొత్తం 23 లక్షల కోట్లకి పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు జరిగినాయి. దీనివల్ల రానున్న కాలంలో 25 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి ప్రైవేట్ సెక్టర్లో. మరి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కృషి వల్ల పెట్టుబడులు వచ్చినాయి రాష్ట్రానికి. అటు ప్రభుత్వ పరంగా కొన్ని, ప్రైవేట్ పరంగా కొన్ని, మొత్తం 6,25,347 ఉద్యోగ నియామకాలు రాష్ట్రంలో రావటం అంటే ఇది ప్రజలందరూ అభినందిస్తున్న విషయం. ఈ యువతకి వచ్చినటువంటి గొప్ప సువర్ణ అవకాశం. మెగా డిఎస్సి పేరుతో టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. 16,000 పోస్టులు టీచర్ నియామకాలు భర్తీ పూర్తి చేయడం జరిగింది. 150 కేసులు వేసినా సరే వాటిని అధిగమించి మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ పూర్తి చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు ఉగాది కానుక 10,060 ఉద్యోగాల్ని ప్రభుత్వ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ఎంతో అభినందనీయం. ఉన్నత విద్యకి 1,500 పోస్టులు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది మే నెలలో. ఆగస్టు 15 హోంశాఖ గ్రూప్ 1 ఉద్యోగాలు 91, హోంశాఖ 2,778, ఇతర శాఖలు 928 పోస్టులు. సెప్టెంబర్ 15 గ్రూప్ 2లో 250 పోస్టులు, ఇంజనీరింగ్కి సంబంధించిన 503 పోస్టులు, ఇతర శాఖలకు సంబంధించిన 506 పోస్టులు. మొత్తం అక్టోబర్ 15 పాఠశాల ఇంటర్ విద్యకు సంబంధించి 3,004 పోస్టులు రిక్రూట్మెంట్ జరగబోతూ ఉంది. మొత్తం ఉద్యోగాలు ఉన్నత విద్య, హోంశాఖ, ఇంజనీరింగ్, ఇతర శాఖలు కలిపి మొత్తం స్కూలు, ఎడ్యుకేషన్, వైద్యం, పోలీస్ శాఖ, ఇంజనీరింగ్, ఇతర శాఖలన్నీ కలిపి 10,060 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఈ జాబ్ క్యాలెండర్లో ఒక స్పష్టత ఉంది. ఈ జాబ్ క్యాలెండర్లో 100% షూరిటీ ఉంది.
వినుకొండ నియోజకవర్గ ప్రజలకు శ్రీ గుంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులు మెండుగా ఉంటాయని శ్రీ గుంటి ఆంజనేయ స్వామి కమిటీ చైర్మన్ చిలంకూరి కోటేశ్వరరావు తెలియజేశారు. తెలుగు ప్రజల పరాభావ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందని, ఈ సంవత్సరం ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, జేడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు నేతృత్వంలో ఆలయంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పుటుత్వంచ హనుమత్ శరణాత్ భవేత్. హనుమంతుని స్మరించినచో అన్ని సకల ఏదైనా సరే వెంటనే ఇది ఇమ్మీడియట్గా వెళ్ళిపోతుందండి. అలాగే మరి మా కమిటీ ఏర్పడి 7 నెలలు అయింది. మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు మరి జీవి ఆంజనేయ గారికి, అలాగే గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మరి అలాగే మా కమిటీ సభ్యులకు, మరి వినుకొండ నియోజక ప్రజలకు అందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇక్కడ అన్ని కార్యక్రమాలు చక్కగా చురుగ్గా సాగుతూ ఉన్నాయి. మరి ప్రజలందరూ కూడా మాతో బాగా సహకరిస్తున్నారు. మా కమిటీ సభ్యులు కూడా మాతో సహకరిస్తున్నారు. ఇక్కడ మా వాసవి క్లబ్ సభ్యులు కానీ, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కానీ, మరి గుంటి ఆంజనేయ స్వామి సేవా సమితి సభ్యులు కానీ, కమిటీ సభ్యులు కానీ అందరం కూడా చక్కగా కలిసి చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడి నుంచి జరగబోయే కార్యక్రమాలకు కూడా మాకు సహకరించవలసిందిగా ప్రార్థిస్తూ, రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ శ్రీ పరాభావ నామ సంవత్సరం ఉగాది పురస్కార్ గ్రహీత జాంజుల మాల్యాద్రి దంపతులను ఆధ్యాత్మిక సేవా రంగం నుండి ఉత్తమ సేవకులుగా వారికి ఘనమైన సత్కారాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ అధ్యక్షులు కూచి రామాంజనేయులు మాట్లాడుతూ, అతి పురాతనమైన కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో గత 12 సంవత్సరాలుగా పేదలకు, సాధువులకు, భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని శ్రీ బాబా సేవకులుగా సేవ చేస్తూ ఉన్నారన్నారు. అదేవిధంగా కొండపైన కూడా శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద కూడా స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయుల నేతృత్వంలో నిత్య అన్నదానాన్ని కూడా వారికి అప్పచెప్పడం, వారు చేస్తున్నటువంటి సేవా దృక్పథంతో వారు ముందుకు నడుస్తున్నారని, వారు చేస్తున్న పురాతన సనాతన ఆధ్యాత్మిక సేవా భాగంలో వారికి ఈ రోజున ఉగాదిని పురస్కరించుకొని వినుకొండ గ్రేటర్ రోటరీ క్లబ్ సంయుక్తంగా అందజేస్తున్నటువంటి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించిన దేవాది దేవుని ఆశీస్సులు వినుకొండ నియోజకవర్గంపై మెండుగా ఉండాలనే ఆశయంతో క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి ఆధ్వర్యంలో పాస్టర్ లిడియా ఫిలిప్ నేతృత్వంలో ఉచిత ఐ క్యాంపు నిర్వహించారు. ఐ క్యాంపులో డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుందని పాస్టర్ ఫిలిప్ తెలియజేశారు. రచయిత, కవిరత్న, కళారత్న అవార్డు గ్రహీత, జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు, జాషువా సమాఖ్య గౌరవ అధ్యక్షులు కమలారాంకి ప్రతిష్టాత్మకమైన విశ్వజనని ఉగాది పురస్కారం అవార్డును అందజేశారు. విశ్వజనని జాతీయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొగ్గరపు బ్రహ్మానందం వారిచే విశ్వజనని ఫౌండేషన్ జాతీయ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ కృష్ణతేజ ఏసీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఉగాది మహోత్సవాలలో ఈ అవార్డును ప్రముఖుల చేతుల మీదుగా అందుకోవడం జరిగిందని కమలారాం తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని నలుమూలల నుండి పార్టీ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా ఐఏఎస్ కోచింగ్ ఇవ్వడం ఎంతో అభినందనీయంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, డాక్టర్ పారా లక్ష్మయ్య వారి తాత పేరు మీదుగా అనేక సేవా కార్యక్రమాలతో ఉచిత ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా చదువును ప్రసాదించడం ఎంతో అభినందనీయంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. మన వినుకొండ ప్రాంతంలో డాక్టర్ పారా లక్ష్మయ్య గారు, డాక్టర్ పారా రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ తరఫున వాళ్ళ తాతగారు అయినటువంటి వెంకటపతి గారి పేరుతోటి వెంకటపతి విద్యా దీవెన పేరుతోటి ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కోచింగ్ సెంటర్ని ప్రారంభించడం ఎంతో అభినందనీయం. డాక్టర్ పారా లక్ష్మయ్య గారు అపారమైన అనుభవం ఉంది. వారు మన వినుకొండ నుండి, అలాగే విజయవాడ బ్రాంచ్ నుండి హైదరాబాద్ 3 బ్రాంచ్లు నడుపుతున్నారు. ఇక్కడ రెసిడెన్షియల్ కోచింగ్ కూడా పెట్టి పిల్లల్ని బాగా
ఎక్కువ మంది క్వాలిఫైడ్ చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఆ లక్ష్యం వాళ్ళు విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా కోచింగ్ అంతా కూడా లక్ష్మణ్ గారు చూసుకుంటారు. దానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ అంతా కూడా మెటీరియల్, కోచింగ్. అట్లాగే సిబిఆర్ అని చలసాని బలరామయ్య గారు, చలసాని బలరామయ్య గారు రిటైర్డ్ ఆర్మీ పర్సన్, మంచి వ్యక్తి. అతను ఈ ఇన్స్టిట్యూట్కి సపోర్ట్ చేస్తూ విద్యార్థులకి వాళ్ళకి కావాల్సినటువంటి భోజనాలు, వీటికి కావాల్సినటువంటి సపోర్టు, ఎక్స్పెండిచర్ ఆయన భరించడానికి, ఆయన సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు చలసాని బలరామయ్య గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ విధంగా పారా లక్ష్మి గారు, చలసాని బ్రహ్మయ్య గారు ఇద్దరు కలిసి ఒక 200 మందికి P4 కింద 200 మందికి ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా కూడా వాళ్ళలో మెరిట్ ఒక 20 మందిని సెలెక్ట్ చేసుకొని ఎస్సీలు, బీసీలు ఇట్లా ప్రాధాన్యత పెట్టుకొని వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాన్ని ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి లక్ష్మి గారిని అభినందిస్తూ, దీన్ని సక్సెస్ఫుల్గా ఈ 3 ఏళ్ళు విజయవంతంగా నడిపి ఎక్కువ మంది ఐఏఎస్ ఐపీఎస్లు మన వినుకొండ నుండి సెలెక్ట్ అయ్యే విధంగా చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన చీఫ్ విప్ గారి యొక్క ఆధ్వర్యంలో, ఆయన యొక్క ఆశీస్సుల మేరకు వెంకటపతి విద్యా దీవెన అనేటువంటి ఒక పథకాన్ని ప్రారంభించడం వినుకొండలో పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్లో భాగంగా. దాంట్లో ఉచిత సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 అట్లనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి 3 సంవత్సరాల పాటు వాళ్ళకి ఉచితంగా వసతి, భోజన వసతి, ఫ్రీ కోచింగు 200 మందికి ఏర్పాటు చేయటం జరుగుతుంది ఇప్పుడు. దాంట్లో భాగంగా ఒక 10 మంది పిల్లలకి అన్నగారు ఆ సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరిగింది. గత 9 మాసాలుగా వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారు ఇప్పుడు. అట్లానే నెక్స్ట్ ఒక 1.5 ఇయర్లో మనకి రిజల్ట్స్ 2.5 ఇయర్స్లో రిజల్ట్స్ వస్తాయి. మన వినుకొండలో అబ్బాయిల కోసం ఈ వెంకటపతి విద్యా దీవెన కార్యక్రమంలో భాగంగా 100 మందికి ఉచితంగా, మరి 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి, ఇంకా కొంతమంది ఢిల్లీ నుంచి కూడా అప్లై చేస్తున్నారు. దాదాపు 600 మంది ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి అప్లై చేయటం. మరి వాళ్ళందరికీ మొన్న మార్చి 15వ తారీఖున విజయవాడలో అమ్మాయిల వరకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేశాము. 72 మందిని దాంట్లో నుంచి తయారు చేయటం, సెలక్షన్ చేయటం జరిగింది. వాళ్ళందరికీ ఈ నెల 30వ తారీఖున క్లాసులు ప్రారంభించడం జరుగుతూ ఉంది. మన జీవి ఆంజనేయులు గారి యొక్క ఆశీస్సుల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అట్లానే ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన రక్షణ శాఖ మార్చులు, భారతదేశ రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్ గారు, వాళ్ళందరూ కూడా వచ్చి విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ అరౌండ్ 10న డేటు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆ డేటు ప్రకారంగా వాళ్ళు ప్రారంభించడం జరుగుతుంది. అన్నగారిని దానికోసం కూడా ఈరోజు రావడం జరిగింది. అట్లానే ఇక్కడ ఏప్రిల్ 22వ తేదీన జీవి ఆంజనేయులు గారి చేతుల మీదుగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని అబ్బాయిల కోసం ఇక్కడ మన దగ్గర ప్రారంభించుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడాను మరి మా భాగవతుల రవికుమార్ గారు, మా గురువు గారు, పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ చైర్మన్గా వారిని కమిటీ మొన్న ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవడం జరిగింది. అట్లానే ఐనవోల్ నుంచి చెన్ను రమేష్ అని ఆయన జనరల్ సెక్రటరీగా చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడాను గుండ్లకమ్మ గ్రామోదయ అనేటువంటి కార్యక్రమం, మరి జీవి ఆంజనేయులు గారు ఏదైతే P4 అనేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆయన చేస్తూ మిగతా వాళ్ళందరినీ చేయమని చెప్తూ ఉన్నారో, వారి యొక్క సారథ్యంలో ముఖ్యమంత్రి గారి యొక్క పిలుపు మేరకు ఈ P4 కార్యక్రమంలో భాగంగా ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం జరుగుతూ ఉంది. వినుకొండ నియోజకవర్గ ప్రజలతో పాటు పల్నాడు జిల్లా ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని బీజేపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు తెలియజేశారు.
ఉగాది పండుగ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా శ్రీ గుంటి ఆంజనేయ స్వామి సన్నిధిని చేరి ఆయన ఆశీస్సులు తీసుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వెన్నెల న్యూస్ తో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం షడ్ రుచులతో సమానంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం ఎంతో అభినందనీయంగా ఉందని ప్రతి ఒక్కరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఉగాది పర్వదినాన్ని గుంటాంజనేయ స్వామి వారి దేవాలయంలో జరుపుకుంటున్నాము. ప్రముఖ పుణ్యక్షేత్రంలో అంటే ఇక్కడ స్థల పురాణం ప్రకారం తీసుకుంటే చాలా గొప్ప చరిత్ర ఉంది స్వామివారికి. ఎందుకంటే విష్ణుకుండిల టైంలోనే ఇక్కడ దేవాలయం చెక్కడం జరిగింది. స్వామివారిని తపా ఆంజనేయ స్వామి వారి అని కూడా పిలువబడతారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా ఇక్కడ స్వామివారికి రాలేని వాళ్ళు కూడా ఉత్తర రూపంలో పంపిస్తే వారి యొక్క మనవిని విని వారి భక్తుల యొక్క కోరికలు నెరవేర్చారు. అంత గొప్ప స్వామి. ఈ దేవాలయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా కలవటం జరిగింది. మన చైర్మన్ గారు కోటేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అందరూ మన భక్తుల సమక్షంలో ఈరోజు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాదు యావత్తు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తెలుగు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పరాభవ నామ సంవత్సరం అంటే ఈ సంవత్సరము కొన్ని మనము అన్ని ప్రకారం పండితులు చాలా చెప్పారు. వాటిలో కూడా కొంత మంచి ఎక్కువ జరగాలని కోరుకుంటూ ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఇక్కడ మనము షడ్రుసులు అంటే తీపి, పులుపు, కారము, వగరు, చేదు అంటే జీవితం అనేది కూడా ఇన్ని రుచుల సమ్మేళనం అని మన యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే ప్రకృతిని అనుసరించి ప్రకృతి ప్రకారంగా నడుస్తుంది. ఉగాది అంటే మొదటి రోజు మనం అంటే యుగం స్టార్టింగ్ మనం మొదటి రోజు ఆరంభమైన రోజు ఇలాంటి గొప్ప సనాతన ధర్మాన్ని సైన్స్ కూడా ఇవాళ తీసుకుంటే మన యొక్క ప్రకృతి ధర్మాన్ని మన హిందూ ధర్మాన్ని ఆచరించాల్సిన పరిస్థితి ప్రపంచ ప్రజల్లో కూడా ఎంతో పెరుగుతూ ఉంది. అది మన రాజకీయాలు హుందాతనంగా చేయాలి కానీ నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మంచి పద్ధతి కాదని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ పట్టణానికి చుట్టం చూపుగా వచ్చి ప్రజలు మరిచిపోతారేమోనన్న ఉద్దేశంతో అధికార పార్టీ నాయకులను రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇష్టానుసారంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. స్థాయిని మరిచి మాట్లాడుతున్న బొల్లా బ్రహ్మనాయుడు గత ఎన్నికల్లో చిత్తుగా ప్రజలు గుణపాఠం చెప్పినా బుద్ధి రాలేదని ఈ సందర్భంగా తెలియజేశారు. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ప్రతిపక్షంలో అసత్య ప్రచారాలు పండగ రోజు కూడా ప్రెస్ మీట్ చెప్పాల్సిన దుస్థితి ఈరోజు. వాళ్ళ మనుగడ కోసం మేముంటూ ఇక్కడ ఉన్నాము, వినుకొండలోనేమో రోజు కనపడరు, ఎప్పుడూ వస్తారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఆయన బెంగళూరు నుండి అలా గెస్ట్ పాత్రగా వస్తాడు, ఒక ప్రోగ్రాం చేస్తాడు, వెళ్తాడు. హాలిడే స్పాట్ అయిపోయింది వాళ్ళకే. అధికారం ఉన్నప్పుడే ఒకలాగా, అధికారం లేనప్పుడు ఇంకోలాగా. ఇక్కడ బొల్ల బ్రహ్మనాయుడు కూడా ఆయన మరి నష్టపేటలో ఉంటాడో మరి లింగ ఎక్కడ ఉంటాడో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం సరిగా కనిపించలేదని జనాలు చెప్తున్నారు. వచ్చినప్పుడు మాత్రం ప్రెస్ మీట్ పెట్టడం, ఎదుటి మీద బురద చల్లటం, నేను కూడా ఒకడు ఉన్నాను అనేది ప్రజలకు తెలియజెప్పడం కోసం బురద వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు ఉంటే నాకు మంచి పనులు చేస్తే, ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమైనా చేస్తే బాగుంటుంది. ఊరికి బురదల్లి కార్యక్రమం, తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రచారాలు చేస్తే ఏంటి ఉపయోగం? ఏంటి ఈ స్థాయి ఏంటి? నువ్వు చంద్రబాబు గారిని విమర్శించాడు. అసలు మీ టైంలో అకాల తుఫాన్లు వచ్చినాయి, చాలామంది రైతులు నష్టపోయారు. ఒక్క రైతుకి ఏమైనా మేలు జరిగిందా? పంచ కట్టుకొని ఎగబట్టుకొని గోస ఎగబట్టుకొని పోయి ఆ పొలాల్లోకి వెళ్ళావు, ఆ రైతులు ఆదుకుంటానన్నావు. ఒక్క రైతుకి ట్రిప్స్ వచ్చి, నల్లి వచ్చి, మిర్చి పాడైపోతే వైసీపీ పాలనలో ఏమన్నా ఒక రైతును ఆదుకున్నారా మీరు? ఎందుకు ఆదుకోలేకపోయారు? అకాలంలో తుఫాన్లో చాలామంది రైతులు నష్టపోతే ఒక్క రైతును ఆదుకున్నారా మీరు? ఎందుకు ఆదుకోలేదు? మీ టైంలో ఉద్యోగ నియామకాలు చేశారా? ఒక టీచర్ ఉద్యోగం ఇచ్చారా 5 ఏళ్ళ నుండి?
ఎన్ని మాయమాటలు చెప్పారు? లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. రైతుకి ధాన్యం కొన్నారు, డబ్బులు ఇవ్వలేదు. ఏ రోజు వెళ్ళి మీ ముఖ్యమంత్రిని అడిగావా? ఏమంటే రైతులకి 3 నెలలు 6 నెలలు డబ్బులు ఇవ్వకుండా ఉండటం అన్యాయం అండి. వాళ్ళు ఫెర్టిలైజర్ షాపులో అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి పంట పండించి అంటే ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వరా? మీరు 6 నెలలు 7 నెలలు డబ్బులు ఇవ్వకపోతే, మీ చేత కాకపోతే మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక డబ్బులు కట్టి ఇచ్చారా రైతులకి? ఇంతటితో వెళ్ళాలి సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాల్సిలో కలుసుకుందాం. నమస్కారం.